నాన్న ఆల్వేస్ అండర్ రేటెడ్. నాన్న మన కోసం ఏం చేస్తాడో మనకు తెలియదు, ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు. బికాస్ నాన్న ఎవరికి చెప్పడు, ఎస్పెషల్లీ భార్యకి పిల్లలకి అస్సలు చెప్పడు. అమ్మల ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి నాన్నకు రాదు. నాన్న ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. బిజీగా ఉన్న నాన్న అయితే రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తాడు. పిల్లలు నాన్నని చాలా మిస్ అవుతారు. నిజానికి నాన్నని నాన్నే మిస్ అవుతారు. పెళ్ళై పిల్లలు పుట్టగానే నాన్న జీవితం నాన్న చేతిలో ఉండదు. మన అందరి కోసం నాన్న రాత్రి పగలు కష్టపడి పని చేయాలి. మన చదువులు, ప్రాబ్లమ్స్, చుట్టాలు, పండుగలు, బర్త్డే, ఫంక్షన్లు ఇవన్నిటితో నాన్న నలిగిపోతాడు. ఆ టెన్షన్స్ వల్ల నాన్నకి షుగర్, బీపీ, పెరాలిసిస్, యాంగ్జైటీ ఇలా ఎన్నో వస్తాయి. మీకోసం మీ నాన్న హెల్త్ దెబ్బతింటుంది, అది మనకు తెలియదు. నాన్న ఏజ్ వల్ల అనుకుంటాం. తన పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారని నాన్న విపరీతంగా నమ్ముతాడు. అందుకే అప్పులు చేసి మరీ చదివిస్తాడు. ఒక రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తూ నాన్నకి ఆకలి వేసిన లోపలికి వెళ్ళి తిన్నాడు. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలోచిస్తాడు, ఇదే మనీ పెడితే నా డ్రెస్ వస్తుందని ఆలోచిస్తాడు. ఆస్తులు అమ్మైనా అప్పు చేసైనా కూతురి పెళ్లి ఘనంగా చేస్తాడు. అది నానంటే. కొన్ని వందల వేల సార్లు అమ్మ ఏడవడం చూస్తాం, కానీ నాన్న ఏడవడం చూస్తామా? ఎక్కడో మూలన కూర్చొని నాన్న ఏడుస్తూ ఉంటారు. ఎంత బాధ వచ్చినా. ఒక సర్టన్ ఏజ్ వచ్చాక పిల్లలు మెల్లగా ఎదురు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు నాన్నకి ఒకటే ఆలోచన వస్తుంది, నేను ఇన్ని డేస్ కష్టపడింది ఎవరి కోసం అని. వెనక్కి తిరిగి చూస్తే నాన్నకి ఏదీ ఉండదు. కొన్ని మంది వాళ్ళ నాన్నని చాలా ఏడిపిస్తారు. ఒక్కటి గుర్తించుకోండి, మీ వల్లనే మీ నాన్నలో ఎనర్జీ అనేది మాయమైపోయింది. మీ వల్లనే మీ నాన్నలో ఉన్న ఫైర్ అనేది చనిపోయింది. ఎక్స్ట్రాడినరీగా అవ్వాల్సిన నాన్నలు మిడిల్ క్లాస్ గానే మిగిలిపోతున్నారు బికాస్ ఆఫ్ యూ. కొన్నిసార్లు మనకి ఆ సిచ్యువేషన్ వస్తే కానీ తెలియదు. Excuse me, do you have something to feed my baby milk? Oh, thank you. My children are hungry. Some bread? So please respect your dad. Take care of your dad.